నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్లో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ నుంచి అతి భారీ వర్షం దాటికి నగరం అతలాకుతలమైంది. కురిసిన కుండపోత వర్షానికి నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవటంతో రోడ్లు నదుల్లా మారిపోయాయి. సికింద్రాబాద్ కోటితో పాటు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి ఆసుపత్రి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ కదిలేందుకు గంట సమయం పట్టడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇక నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్లోని 734 సెంటీమీటర్లు, మెహదీపట్నంలో 5.3 సెంటీమీటర్లు, బంజారాహిల్స్లో 4.6, యూసఫ్గూడ 3.9, ఖైరతాబాద్ 3.6, మైత్రివనం 3.4, కూకట్పల్లి 3 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇక వర్షంతో పాటు ఈదురుగాలులు నగర వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ క్రమంలో నగర వాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షంతో జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జిహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైన వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరటంతో స్కూల్ బస్సులు, కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం అయ్యేసరికి కూడా నగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లపైన ఎక్కడికక్కడ కూడా నీరు నిలిచిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ నేను శ్రీనగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయి. మనం విజువల్స్ లో దృశ్యాలను చూస్తున్నాము. ఎక్కడికక్కడ వాహనాలు వెళ్లేటువంటి వీలు లేకుండా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే నగరంలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా షేక్పేటలో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫ్ నగర్ లో 5.4, అదేవిధంగా ఖైరతాబాద్ లో 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. ఇక ఈ వర్షపాతం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో రాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు నగరంలో 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ కూడా రోడ్లపైన నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ అధికారులు కూడా విధుల్లోకి వచ్చి ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురవడంతో రోడ్ల పైన నీరు భారీ ఎత్తున వచ్చి చేరింది. చూడొచ్చు మనము, ఎక్కడికక్కడ మోకాళ్ళ లోతు నీరు వరకు కూడా రోడ్ల పైన నిలిచిపోయింది. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆఫీసుల నుండి ఇండ్లలోకి వెళ్ళేటువంటి సమయం, స్కూల్ పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి తిరిగి వెళ్ళేటువంటి సమయం, అటు స్కూల్ బస్సులు, ఆఫీసులకు వెళ్ళేటువంటి ఉద్యోగులు ఉంటారో వారి వాహనాలు కూడా ఎక్కడికక్కడ కూడా రోడ్ల పైన నిలిచిపోయినటువంటి దృశ్యాలు. ఇక్కడ మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారి చేత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? ఎలా ఉంది రోడ్ల పైన? 45 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. మొత్తం అక్కడ జూబ్లీహిల్స్ నుంచి మొత్తం ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ మేడం. గల్లీ గల్లీ పోటీ వస్తున్నాం కానీ ఇక్కడ మొత్తం చూసిన వాటర్ ట్రాఫిక్ జామ్ మేడం. దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్తే బాగుంటుంది మేడం. ఓకే, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి? మేము ఖైరతాబాద్ వెళ్ళాలి మేడం. ఖైరతాబాద్ అంటే పిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు కదా, మా పిల్లలు ఆల్రెడీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు. ఇప్పుడు పికప్ చేసుకోవాలి. ఇక్కడ జామ్ అయ్యి మా పాప కూడా అక్కడ జామ్ అయిపోయింది నారాయణగూడలో. ఇప్పుడు ఆదాకి వెళ్ళాలి మేడం. ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తున్నాను. అందుకే ఆ గల్లీ పోయినా, ఈ గల్లీ పోయినా, ఏ గల్లీ పోయినా ఫుల్ వాటర్ జామ్ మేడం.
చూడొచ్చు. అంటే రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా భారీగా నీరు నిలిచిపోవడంతో కూడా ఆల్టర్నేట్ దారులు వెతుకొని వెళ్తున్నప్పటికీ కూడా ఆ దారుల్లోనూ భారీ ఎత్తున కూడా నీరు నిలిచిపోయిందని ఇక్కడ వాహనదారులు చెప్తూ ఉన్నారు. స్కూళ్ళ నుండి పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని తీసుకురావడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు రోడ్డు పైన ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను అయితే పడుతున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారులు అయినటువంటి ఇటు ఐటీ కారిడార్ లో కావచ్చు, ఇటు గచ్చిబౌలి, బేగంపేట, పంజాగుట్ట, అమీర్పేట ఈ తదితర ప్రాంతాల్లో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి కూడా రోడ్లపైనే వాహనదారులు వేచి ఉండాల్సినటువంటి దుస్థితి, వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ మనం విజువల్స్ లో చూసుకుంటే ఒక స్కూల్ బస్ తో పాటు ఒక కార్ కూడా నీళ్లలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నీటిపైన వాహనాలను డ్రైవ్ చేయలేక వారు వాహనాలను తోసుకుంటూ కూడా ఈ నీళ్ల నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే వాహనదారులు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు ట్రాఫిక్ అధికారులు, హైడ్రా బృందాలు కూడా అప్రమత్తమై ఈ నీటిని క్లియర్ చేయడానికి అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎంతో కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఒక్కసారిగా వర్షం ప్రారంభం అవ్వడంతో ఇప్పుడు ఆఫీసుల నుండి తిరిగి వెళ్లే సమయం కావడంతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఈ నీటిని క్లియర్ చేసి త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేసి అందరూ సురక్షితంగా ఇంటికి వెళ్లే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరో వారం రోజుల పాటు కూడా నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షాలు పడనున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షంతో ఒక్కసారిగా నగరం అంతా అతలాకుతలం అయిందని చెప్పొచ్చు. రోడ్ల పైన నీరు నిలిచిపోవడంతో రోడ్లన్నీ కూడా ఒక చెరువులను తలపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్ల పైన వాహనాలను నడపలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు నీటిని తొలగించి ఆ ట్రాఫిక్ సజావుగా సాగే విధంగా చూడాలని కూడా వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.